20వ తారీఖు నైటు ఎరుకుపూడి గ్రామంలో మాజీ మంత్రివర్యులు క్రిస్టేసులు గుడివాడ గురునాథరావు గారి విగ్రహం మీద కొంతమంది దుండగులు చేసినటువంటి ధ్వంసానికి సంబంధించి 21వ తారీఖున పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రసాద్ గారు సమక్షంలో మేమందరం కూడా విగ్రహాన్ని సందర్శించి అదే రోజు పోలీస్ స్టేషన్, అనకాపల్లి రూరల్ స్టేషన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుకి ఈ రోజు వరకు ఎటువంటి ఎంక్వైరీ జరగకుండా ఏదో తూతూ మంత్రంగా ఒక ముగ్గురు వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ వేసని చెప్పడం, ఈ 4-5 రోజుల నుంచి అసలైన వ్యక్తులు తప్పించడం జరిగింది. ఏదైతే ఈ విధ్వంసానికి పాల్పడినారో ఆ విలేజ్ లో ఉన్నటువంటి బడా నాయకులు, జనసేన నాయకులు, ముందుగా సర్పంచ్ గారు కూడా మనకి అక్కడ ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది, ఇది జనసేన నాయకులు చేశారని. అదే జనసేన నాయకులు తప్పించడం కోసం అక్కడ ఈ 5 రోజుల నుంచి కూడా పోలీసు వారు చేసినటువంటి ముద్దాయిల్ని కాపాడవలసినటువంటి ఇంట్రెస్ట్ ముద్దాయిల్ని పట్టుకోవడంలో చూపించలేదని చెప్పి తెలియపరచుకుంటూ, అసలైన ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏదో తూతు మంత్రంగా చేసినటువంటి వ్యక్తులు కాకుండా అసలైనటువంటి వ్యక్తుల్ని శిక్షించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 21వ తేదీ నాడు అనకాపల్లి మండలం తగరంపూడి గ్రామంలో ఉన్నటువంటి క్రీస్తు శ్రీ గుడివాడ గురునాథరావు గారి తరగ విగ్రహాన్ని గుర్తు తెలియనటువంటి వ్యక్తులు దాన్ని ధ్వంసం చేసినటువంటి సందర్భంలో 22వ తారీఖు నాడు మా జిల్లా పార్టీ అధ్యక్షులు 21వ తారీఖు నాడు ఉదయం ఆ విగ్రహం దగ్గరికి జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అనకాపల్లి నియోజకవర్గం పెద్దలు అందరితోటి కూడా వెళ్ళి దాన్ని సందర్శించడం జరిగింది. మరి అదే రోజుని పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికి 5 రోజులు గడిచినప్పటికి కూడా పోలీసు వారు ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి విధ్వంసాలు, విగ్రహాలు పగలగొట్టడం, నాయకులను అరెస్టు చేయడం, అక్రమ కేసులు పెట్టడం, లేనిపోయినటువంటి కేసులు సృష్టించి మరి అనవసరమైన కేసులు పెట్టినటువంటి ప్రభుత్వం ఇవాళ కళ్ళ కట్టినట్టు క్లియర్ గా కనపడుతున్నా సరే దోషుల్ని కాపాడేటటువంటి విధంగానే ఇవాళ పోలీసు యంత్రాంగం పనిచేస్తుంది అన్నటువంటి దాంట్లో ఇవాళ వరకు వాళ్ళు దీని మీద చర్య తీసుకోవడమే నిదర్శనం అని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ గురునాథరావు గారు అన్నటువంటి వ్యక్తి ఇవాళ ఒక కులానికి సంబంధించినటువంటి మనిషి కాదు. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక రాజకీయ చైతన్యం కలిగి ఈ ప్రాంతానికి ఎన్నో సేవలు అందించి ఒక శాసనసభ్యుడిగా, మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఎందరో మనంలో పడి అందరికీ సహాయం చేసినటువంటి వ్యక్తి తాలూకా విగ్రహాన్ని ఈ రకంగా ఈ కూటమి ప్రభుత్వంలో, ఈ కూటమి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరిలో మరి చేస్తున్నటువంటి దాన్ని తీవ్రంగా ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉందని మనవి చేస్తూ ఉన్నారు. ఏ పోలీసు యంత్రాంగం ఏం నిన్నమొన్నటి దాకా అంటే ముఖ్యమంత్రి గారి టూర్ ఉంది, ఆ టూర్ లో పోలీసు యంత్రాంగం అంతా బిజీగా ఉన్నామంటే ఒక కేసు పెట్టడానికి అనకాపల్లి పోలీస్ స్టేషన్ లో పోలీసులే లేకుండా పోయారా? ఇది అంతా చూస్తుంటే నిజమైనటువంటి దోషుల్ని కాపాడేందుకు దీన్ని పక్కదో పట్టించేదిగా మరి చేస్తున్నటువంటి ప్రయత్నంగానే కనపడుతుంది. ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ ఆ రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం ఆవేళ మాకు ఫలానా వాళ్ళు చేశారని చెప్పి మాట్లాడినటువంటి మనిషి ఇవాళ మళ్ళీ ఆ జనసేన పార్టీ కార్యాలయం దగ్గర మరి అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జీల దగ్గర పెట్టి మరి వాళ్ళ సమక్షంలోనే ఒక వీడియోను కొత్తగా రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఎవరికి సంబంధం లేదు, ఎవరో ఫలానా వాళ్ళని చెప్పి ఆ రోజు మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ ఇటు ఎవరికి సంబంధం లేదని మాట్లాడటం అటువంటి చూస్తే ఇవాళ దీన్ని ప్రభావితం చేసి కేసును నీరుగార్చే దానికోసం ఈ జనసేన పార్టీ కానీ కూటమి పార్టీలో తాలూకా ఒత్తిడి వల్ల ఇవాళ పోలీసులు పనిచేయకుండా ఉన్నారు. కాబట్టి వెంటనే ఇవాళ గురునాథరావు గారికి జరిగినటువంటి అవమానాన్ని ఇవాళ గురునాథరావు గారి అభిమానులు కానీ యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇది అవసరంగా మరి పోలీసు వారికి కూడా తెలియచేయడం జరుగుతూ ఉంది. మీరు కానీ తొందరలో వెంటనే యాక్షన్ తీసుకొని
మీరు ఎవరో తూతు మంత్రంగా ఎవరో పేరు చెప్పి కేసు క్లోజ్ చేయడం కాదు. ఎవరైతే దీనికి బాధ్యులో ఖచ్చితంగా జనం అందరికీ కూడా తెలుసు. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే మీరు వాళ్ళు అరెస్ట్ చేసి చర్య తీసుకోకపోతే ఇది ప్రజా ఉద్యమంగా జిల్లా వ్యాప్తంగా తొందరలోనే దీన్ని చేపట్టడం జరుగుతుందని వెంటనే దీని యాక్షన్ తీసుకోవాల్సిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్వర్గీయ గుడివాడ గురునాథరావు గారి విగ్రహాన్ని ఎవరైతే ధ్వంసం చేశారో ఆ ధ్వంసం చేసిన వ్యక్తులపై చర్య తీసుకోమని చెప్పి మా పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు రామచంద్రరావు గారు నేరుగా మా అందరి సమక్షంలో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసు వారు కూడా ఆ రోజు అక్కడ ఉన్న సిఐ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, ఎస్ఐ గారు కానీ ఖచ్చితంగా దోషులు ఎవరైనప్పటికీ కూడా మేము బుధవారం కల్లా మేము ముందుంచుతాం, ఖచ్చితంగా వాళ్ళపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వాళ్ళు అరెస్ట్ చేపిస్తాం సార్, బుధవారం దాకా మాకు సమయం అని చెప్పి కోవడం జరిగింది. వాస్తవానికి మేము ఆ రోజు సోమవారం దాకా 48 గంటలు టైం ఇచ్చిన తర్వాత పార్టీ పరంగా పిలుపు ఇవ్వాలనుకున్నాం. కానీ పోలీసు వార్తల విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు సార్, మేము బందోబస్తుకి వెళ్ళిపోవాలి సోమవారం వరకు, మాకు బుధవారం వరకు టైం ఇవ్వండి. ఖచ్చితంగా ఈసరికే ఒక అంచనాకు వచ్చాం. ఎవరు ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశారు, ఏ ఉద్దేశంతో ధ్వంసం చేశారని ఒక ఆలోచనకు మేము వచ్చాం. బుధవారం ఖచ్చితంగా దోషుల్ని మేము అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రజెంట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. పోలీసు వారి మీద గౌరవంతో, వారి మీద నమ్మకంతో ఖచ్చితంగా వారి సమయం ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక విగ్రహాన్ని ధ్వంసం చేయడం కాదు సార్, కొన్ని కులాల మధ్య చిచ్చు రేపి రాజకీయ లబ్ధి కోసం వర్గాల మధ్య, కులాల మధ్య గొడవలు సృష్టించేటువంటి ప్రక్రియలో కుట్రపూరితంగానే ఈ కార్యక్రమం చేశారు. గ్రామంలో సర్పంచ్, ఈరోజు జనసేన పార్టీలో ఉన్నటువంటి సర్పంచే స్వయంగా ఈ విగ్రహం తొలగించమని చెప్పి భరతబాబుకు సంబంధించిన వ్యక్తులు మా దగ్గరకు వచ్చి అడిగారండి. మేము నిరాకరించడం వల్ల ఆయన ప్రోద్బలంతో ఈ విగ్రహాన్ని తొలగించారని చెప్పి ఆ రోజు మీడియా ముఖంగా వారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన కూడా మాతో పాటు ఒక గ్రామ సర్పంచ్గా, గ్రామంలో బాధ్యత గల వ్యక్తిగా, గ్రామంలో ఇటువంటి సాంప్రదాయం లేదు కాబట్టి దాన్ని మేము ఖండిస్తున్నాం సరే, పార్టీ ఏదైనప్పుడు కూడా గురునాథరావు గారి విగ్రహాన్ని ఆ రోజు మా చేతితో మేము పెట్టాం. ఈరోజు పార్టీ మారిపోతే మారిపోవచ్చు, కానీ జరిగిన తప్పుని మేము ఖండిస్తున్నాం సార్ చెప్పి మాతో పాటు స్టేషన్కి వచ్చి వారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు పోలీసు వారు చెప్పిన ప్రకారం ఈరోజు బుధవారం వారు ఇచ్చిన సమయం అయిపోయింది. కానీ మాకున్న సమాచారం ఎవరైతే ఏ వ్యక్తి ప్రోద్బలంతో ఈ కార్యక్రమం జరిగిందో ఆ వ్యక్తిని రక్షించే ప్రక్రియ ప్రారంభమైంది. మేము ఈ రోజున కూటమి నాయకులు, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులను మేము ఒకటే మీ ద్వారా, మీడియా ద్వారా కోరుతున్నాం. మన ప్రాంతంలో ఎప్పుడు లేనటువంటి సంస్కృతి విగ్రహ ధ్వంసం అని చెప్పి 2003లో ఏఎంఎల్ కాలేజీలో ఒక సంఘటన జరిగితే ఆ రోజు వర్తక సంఘం విద్యార్థులు కలిపి ఒక భారీ ర్యాలీ తీసి ఇటువంటి సంఘటనలు అందరూ ఖండించాలని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీలో నాయకులను అరెస్ట్ చేసినటువంటి మీరు, మీ ఉద్యమాల ద్వారా అరెస్ట్ చేసిన మీరు ఈ రోజు ఇటువంటి అదే కార్యక్రమాన్ని మీ పార్టీలోని వ్యక్తులు చేస్తే వారిని సంబంధించడం న్యాయం కాదని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం. ఈరోజు భరతబాబు గారు అనే వ్యక్తి, భరతబాబు ప్రోద్బలంతో ఈ కార్యక్రమం జరిగిందని చెప్పి గ్రామంలో ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. ప్రతి ఒక్కరికి తెలుసు, ఆ గ్రామంలో ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఆయన విగ్రహం తీయమని కొంతమంది కబురు పెట్టడం, చంద్రుడు అనే వ్యక్తి చేత కబురు పెట్టడం, ఆ తొలగించడానికి అవదని చెప్పినప్పుడు ఆ రాత్రి మీద తొలగించడం జరిగింది. మరి ఈ రోజు ఏ వ్యక్తిని మీరు రక్షించాలని ప్రయత్నం చేస్తారు? ఏ రకమైనటువంటి మెసేజ్ని అనకాపల్లి నియోజకవర్గంలో ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నారు? ఈ అనకాపల్లి నియోజకవర్గంలో ప్రజలకి ఏ రకంగా మీరు సమాజానికి కానీ, అనకాపల్లి ప్రాంత ప్రజలకు కానీ మా ప్రభుత్వంలో, మా నాయకత్వంలో ఇటువంటి విగ్రహాలను పడగొట్టే వాళ్ళని మేము రక్షిస్తామని చెప్పదలుచుకున్నారా? మీరే చెప్పాలి. ఈరోజు కూటమి నాయకులు, ప్రభుత్వం ప్రతినిధులను మేము అడుగుతున్నాం, మీరు ఎందుకు మీకు సంబంధం లేనప్పుడు, మీకు సంబంధం ఉందని మేము ఏ రోజు మేము భావించట్లేదు, మీకు సంబంధం లేని సబ్జెక్టులో మీ వ్యక్తులు కాపాడడం కోసం ఆ బురదను మీరెందుకు అంటించాలనుకుంటున్నారు? ఏ ఉద్దేశంతో? ఈరోజు అదే వ్యక్తి గతంలో కూడా అనేక సందర్భాల్లో అనేక పార్టీలు మారుతూ గ్రామాల్లో శాంతి భద్రతలు విఘాతం చేసిన వ్యక్తి అతను. అటువంటి వ్యక్తిని మీరు పక్కన పెట్టుకుని ఆయన రక్షించడం కోసమే కదా మీ పార్టీలో సర్పంచ్ ఉన్నాడు కాబట్టి ఆ సర్పంచ్ చేత వేరే స్టేట్మెంట్ ఇప్పించారు. నిజంగా భరతబాబు అనే వ్యక్తి మీ మధ్య లేకపోతే, ఒక్క నిమిషం, ఆయన ఫస్ట్ మీ మీడియా ముందు ఇచ్చిన స్టేట్మెంట్
అల్లూరి సీతారామరాజు దగ్గర అదే దిమ్మ మీద పెట్టాలని నన్ను అడిగారు. అది అలా చేయడానికి అవదని చెప్పాను నేను. ఎందుకంటే ఆ విగ్రహం ఆవిష్కరించేస్తుంది లేదు. దానికి ఉత్తరాంధ్రకి గురునాథర్ అనేది కాపు కమ్యూనిటీ కూడా బలమైన లీడరు. అలాంటి వ్యక్తి ఇదే సర్పంచ్. మరి ఆ రోజు స్టేట్మెంట్ కి ఒకసారి నిన్న చూడండి, ఆ రోజు మేము ఈ సర్పంచ్ స్టేట్మెంట్ ఇమ్మని చెప్పలే. గ్రామ సర్పంచ్ గా వచ్చి ఈ విగ్రహాల పలానా తొలగించారండి, నన్ను తీసేయమని చెప్పారు. నేను తీయడానికి ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే రాత్రి తొలగించారండి. ఈ భరతరాజు అనే వ్యక్తి వాళ్ళ మంత్రుల చేత ఆయన ప్రోద్బలంతో చేయించారని చెప్పి ఈ సర్పంచ్ చెప్పాడు. మళ్ళీ అదే సర్పంచ్ 4 రోజులు పోయిన తర్వాత ఈ రకంగా ఈయన అప్పుడు మేము ఇమ్మలేదు, ఇప్పుడు మేము ఇమ్మలేదు. నిన్న రాత్రి నగరంపోడు గ్రామంలో మాజీ మంత్రులైన గుడివాడ గురునాథ్ గారి విగ్రహం అందరూ గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి ఉన్నారు. ఆ విగ్రహాన్ని తీసి వేరే విగ్రహం పెట్టాలని కొందరు నన్ను అడిగి ఉన్నారు. అదే స్టేజ్ పై వేరే విగ్రహం పెట్టాలని. అలా చేయకూడదు, అది తప్పుడు సాంప్రదాయం వాళ్ళు చెప్పి ఉన్నారు. అయినప్పటికీ నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. దీనిపై పోలీసు వారు తగు చర్యలు తీసుకొని ఇలాంటి తప్పుడు పనులు చేసిన వాళ్ళు శిక్షిస్తే మరొకసారి ఇలాంటి చెయ్యరు. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటారని పోలీసు వారిని కోరుతున్నాను. నాకు నేను అనుకుంటున్నాను. అవునా, ఇప్పుడు భరతరాజుకి ఎటువంటి సంబంధం లేదని చెప్పడానికి ఆ రోజు ఉన్నదని చెప్పడం ఎందుకు, ఇప్పుడు లేదని చెప్పడం ఎందుకు, లేదని ఎవరు చెప్పించారు? ఈ వీడియో ఎక్కడి నుంచి తీసారు? వీడియో మీకు కూడా పంపిస్తాను. ఈ వీడియో ఏ ప్రిన్సెస్ లో తీశారు? ఈ వీడియో తీసిన ప్రిన్సెస్ చూస్తే దీని వెనకాల ఎవరున్నారో మీకే అర్థమవుతుంది. ఈ వీడియో ఏ ప్రిన్సెస్ లో తీశారు, ఎవరింటి దగ్గర తీశారు, వెనకాల మనం బ్యాకప్కి వెళ్తే అది ఇల్లు కూడా తెలుస్తుంది. అంటే కేవలం భరతరాజు అనే వ్యక్తిని తప్పించడం కోసం కూటమి ప్రభుత్వంలోని నాయకులు ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఉంది. మీరు ప్రజాస్వామ్యంలో ఒక ప్రాంత ప్రజాప్రతినిధిగా ఇటువంటి కార్యక్రమాలు ఖండించాల్సిన మీరు కొంతమంది వ్యక్తులు తప్పించడానికి ఈ రకమైన ప్రయత్నాలు చేయడం అనేది దురదృష్టకరం. దయచేసి నేను మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా కోరుతున్నాను, ప్రభుత్వ పెద్దలు కానీ కూటమిలోని నాయకులు కానీ ఇటువంటి కార్యక్రమాలు మనం ప్రోత్సహించడం వల్ల మన భావితరాలకు ఏ రకమైన మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం, సమాజానికి ఏ రకమైన మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం, అనకాపల్లి ప్రాంత ప్రజలకు ఏ రకమైన మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం. విగ్రహాలు ధ్వంసం చేసినా, రౌడీజం చేసినా మా ప్రభుత్వంలో మేము అండగా నిలబడతామని చెప్పి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి ఎప్పటికైనా పోలీసు వారిపై ప్రభుత్వంలో పెద్దల ఒత్తిడి తగ్గించండి. పోలీసు వారిని నిష్పక్షపాతంగా దోషులు శిక్షించే కార్యక్రమానికి మీరు సహకరించండి. ఈరోజు ఇది అవుతుంది, రేపు ఇంకోటి అవుతుంది, ఎల్లుండి ఇంకోటి అవుతుంది. ఈరోజు తప్పు చేసిన రక్షిస్తే రేపు ఇంతకంటే పెద్ద తప్పు చేయడానికి మనం ఆస్కారం ఇచ్చిన వాళ్ళు అవుతాం. దయచేసి పోలీసు వారి మీద గౌరవంతో వాళ్ళు ఇచ్చిన బుధవారం దాకా మేము సమయం ఇవ్వడం జరిగింది. రేపు జిల్లాలో ఇన్నట్టు గుడివాడ గురునాథ్ గారు అనే వ్యక్తి ఒక ప్రాంతానికో ఒక కులానికో సంబంధించిన వ్యక్తి కాదు. ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరి మన్నలు పొందిన ఏకైక నాయకుడు, ఒక లెజెండ్ లీడర్. ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంత సమస్యల మీద పార్లమెంట్ లోని శాసనసభలోని అనేక సందర్భాల్లో పోరాటాలు చేస్తూ ఈ సమస్యలను వెలుగెత్తుతూ సమస్యల పరిష్కారానికి మార్గం చూపించిన నాయకుడు. అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా అనేక ఆయనకిచ్చిన వివిధ హోదాల్లో నిరంతరం ప్రజల కోసం పనిచేసిన నాయకుడు. అటువంటి నాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే పోలీసు వారు బుధవారం నాకు చర్య తీసుకుంటారని చెప్పి అసలు దోషుల్ని తప్పించే ప్రయత్నం చేయడం అనేది బాధాకరం. సరే, ఈరోజు మీ ప్రభుత్వం ఉంది, మీ చేతిలో అధికారం ఉంది, మీరు దోషులు తప్పించవచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఈ కార్యక్రమం చేశారో వాళ్ళ మనసు నుంచి వాళ్ళు తప్పించలేరు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా తప్పు చేసిన ప్రతి ఒక్కరికి కూడా పనిష్మెంట్ జరిగే విధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సరే వాళ్ళపై చర్య తీసుకునే కార్యక్రమాలు చేస్తాం. ఎవరు వదిలిపెట్టేది లేదు. కానీ ఈరోజు మీ ప్రభుత్వం నిష్పక్షపాతంగా పనిచేస్తుంది, ఇటువంటి విధానాలకు మేము వ్యతిరేకమని మీరు చెప్పాలనుకుంటే, ఎవరైతే ఫిర్యాదుదారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎవరైతే ముద్దాయినాడో ముద్దాయిని ఖచ్చితంగా మీరు అరెస్ట్ చేసి చట్టం మీద నిలబెట్టాలని చెప్పి మేము కోరుతున్నాం.
దీన్ని నిరసనగా బుధవారం వచ్చి సమయం అయిపోయింది కాబట్టి జిల్లా వ్యాప్తంగా గురునాథరావు తాలూకు అవమానాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ శ్రేణులు కానీ ఈసరిగా జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల నుంచి కూడా దీనిపై స్పందించడం జరిగింది పత్రికాముఖంగా. వారందరూ కూడా ఈ ప్రాంతాన్ని పర్యటిస్తాం, గురునాథరావు గారి విగ్రహాన్ని చూస్తాం, ఇంత అన్యాయం జరిగినా ఈ రోజుకి వచ్చి ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు, పోలీసు వారి నుంచి ఇప్పుడు వచ్చి స్పందన లేదు. ఖచ్చితంగా మనందరం కూడా మీకు సంఘీభావం తెలియజేయడానికి వస్తామని చెప్పినప్పుడు కూడా పోలీసు వారి మీద గౌరవంతో బుధవారం దాకా వారు సమయం ఇచ్చారు. ఖచ్చితంగా బుధవారం లోపు వారు న్యాయం చేస్తారు, ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడతారు అనే నమ్మకంతో ఈ రోజు వరకు మేము వేచి చూడడం జరిగింది. అందుకే రేపు ఉదయం అయినప్పటికీ పోలీసు వారి మీద చట్టం మీద మాకు అపారమైన గౌరవం ఉంది. అందుకే ఇంకా నమ్ముతున్నాం. రేపు కూడా ఎటువంటి కార్యక్రమాలను మేము పిలిపివ్వాలనుకోవట్లేదు. రేపు విగ్రహాన్ని పరిశీలించడానికి పై ప్రాంతాల నుంచి వస్తున్నారు కాబట్టి వారందరూ కూడా చూస్తారు, అప్పటి నుంచి కూడా కోరుతున్నారు కాబట్టి రేపు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అనకాపల్లి సమన్వయకర్త భరత్ కుమార్ గారి నాయకత్వంలో, భరత్ కుమార్ గారి ఆధ్వర్యంలో రేపు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు, పరిశీలకులు, పార్టీ పెద్దలు అందరూ కూడా అనకాపల్లి పార్టీ ఆఫీస్ నుంచి 10 గంటలకు బయలుదేరి తగరంపూడి గ్రామానికి వెళ్లి అక్కడ విగ్రహాన్ని పరిశీలించిన తర్వాత తదుపరి కార్యాచరణ రేపు తెలియజేస్తారు. ఈ కార్యక్రమానికి మరి మాజీ మంత్రివర్యులు డిప్యూటీ సీఎం అయినటువంటి బూడి ముత్యాలరెడ్డి గారు, మరి గుడివాడ అమర్నాథ్ గారు, ధర్మశ్రీ గారు, భరత్ కుమార్ గారు, అలాగే కంబాల జోగుల్ గారు, పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు, అదీప్ గారు, నియోజకవర్గంలో ఉన్న జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులు అందరూ కూడా రేపు ఉదయం 10 గంటలకు ఇక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి తగరపూడి గ్రామం వస్తున్నారు. ధర్మశ్రీ గారు అలాగే అందరూ కూడా వస్తున్నారు కాబట్టి దయచేసి తప్పనిసరిగా ఆ కార్యక్రమానికి మీడియా మిత్రులందరూ వచ్చి రేపు తగరంపూడి గ్రామం వచ్చి అక్కడే మీడియాతో మాట్లాడతారు కాబట్టి ఆ కార్యక్రమం మీ అందరినీ కూడా రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సాక్షి మీ సాక్షి వెళ్ళిపోతారండి, అదే ఫోటోలు వాళ్ళ తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.